హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ రెసిపీస్. టుడే రెసిపీ మటన్ పాయా కర్రీ అండి. చాలా సింప్లీ అండ్ టేస్టీగా ఉంటుంది. రోటీస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మనం మటన్ లెగ్స్ని సూప్గానే తయారు చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా కర్రీలా కూడా తయారు చేయండి, చాలా బాగుంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం మటన్ లెగ్స్ని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ముక్కలకు పట్టించి ఒక 4-5 సార్లు కడుక్కోవాలండి, లేకుంటే నీచు వాసన వస్తుంది. అలా కడిగి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా బిర్యానీ మసాలా, 1 స్పూన్ జీలకర్ర, మనం ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పేస్ట్లా చేసుకుని ఆ పేస్ట్ కూడా అందులోనే వేసుకోవాలండి. అలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలానే రుచికి సరిపడేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ లెగ్స్ అనేవి వేయించుకుని గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి 5 నిమిషాలు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలండి. ఇలా వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుని మరలా ఇంకో గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసి మరలా స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. అందులోనే కొద్దిగా మిరియాల పొడి, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, మటన్ పాయా కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, రోటీల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.